మొన్న ఏదో ఓటీటీలో మలయాళం సినిమా చూసా. చాలా బాగుందనిపించింది. చెక్ చేస్తే 14 లక్షలు వచ్చింది. వాళ్ళు 6 కోట్లు పెట్టి తీశారంట. ఓహ్! మరి ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమైపోయి ఉండాలి? సో అదేం కాదు. డిసార్టన్ అవ్వకూడదు. ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వస్తుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్తారు కాబట్టి అతను అనవసరంగా అంత కంగారు పడక్కర్లేదు. ధైర్యంగా మళ్ళీ మంచి సినిమా తీసుకోవచ్చు. అయితే వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కింద తీసిన వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు దాని మీద కృషి చేసి 2 ఏళ్ల పాటు సినిమా తీసిన తర్వాత అందులో కూడా ఏదో చిన్న చితక ఆర్టిస్టులు కూడా కాదు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు కావలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా రావట్లేదు, చూడట్లేదు అనేది రివ్యూస్ కూడా బాగున్నాయి అనుకున్న తర్వాత అంటే ఇక్కడ ప్రాబ్లం మీరు ఏంటంటే తెలిసిన ఆర్టిస్టులు అనుకునేది పెద్ద భ్రమ. బ్యాడింగ్ పెట్టాను అనేది అంతకంటే పెద్ద భ్రమ. ఇప్పుడు ఒక్క హీరోలకు ఒక్కళ్ళకి ఫాలో అయిపోయింది. ఒక 2-3 సాయి పల్లవి లాంటి ఒకళ్ళిద్దరు హీరోయిన్లకి తప్ప హీరోయిన్లకి ఫాలోయింగ్ లేదు. టికెట్ దిగదు, ఒక టికెట్ కూడా ఎక్స్ట్రా దిగదు. హీరోలకి ఆ టాప్ 30 మంది ఉన్నారు హీరోలు. మొదట 3-4కి 50%, 60% టికెట్లు దిగుతాయి, కానీ మిగతా వాళ్ళకి 10 to 20% దిగుతాయి. వీళ్ళంతా పెద్ద హీరోలే. మిగిలిన హీరోలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ కానీ మీ ఛానల్ కానీ మీకు ఫాలో అప్ ఉంది, నాకు ఫాలోయింగ్ ఉంది. మన ఇద్దరం సినిమా తీద్దాం, ఎవరిని వస్తారని చూద్దాం. మన అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అన్న రావాలిగా, రారు.